కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. కరెంటు కోతలతో వనపర్తి జిల్లా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దమందడి మండలం జంగమయ్యపల్లి రైతుల్లో వోల్టేజ్ సమస్యల్లో మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సమస్యలతో పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కష్టాలు లేవని, కాంగ్రెస్ వచ్చింది కరెంటు కోతలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జంగమాయపల్లి శివారులో రైతులు గత కొన్ని రోజులుగా కూడా లో వోల్టేజ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. పొలం పారించుకుందామంటే విద్యుత్ సమస్యలతోటి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంటను పూర్తిగా ఎండిపోయేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పశువుల మేతకు కూడా పంటను వదిలేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులలో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రైతులున్నారు. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు? అసలు ఎట్లయింది? ఒక సంవత్సరం నుండి ఎదుర్కొంటున్నాను సార్. మాకు అసలు మబటిలి కరెంటు అస్సలు ఉండదు. పొద్దుగర కరెంట్ వస్తుంది. పొద్దుగర కరెంట్ వస్తే గంటకోసారి పీసులు పోతుంటాయి. ఆ పీసులు వేయాలంటే కూడా మాకు దాని వెనుక ఎక్కి వేయాలంటే కూడా భయం. ఇంకా పోయి మళ్ళీ ట్రాన్స్ఫారం బంద్ చేపియాలి, సబ్ స్టేషన్లో బంద్ చేపియాలి. ఎవడైనా ధైర్యం ఉన్నోడు మీనికి ఎక్కాలి, వేయాలి. ఇంకా ధైర్యం లేనివాడు బెదురుకొని మడసాంగా ఉంటాడు. అది ఆ పొద్దుగర నడవదు, మళ్ళీ నడవదు. మళ్ళీ ఎవడన్నా ధైర్యం వాడు వచ్చే మళ్ళీ ఆ పీస్ వేయాలి, వేస్తేనే నడుస్తుంది, లేకుంటే నడవదు. అట్లా ఉంది మా పరిస్థితి. మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు ఈ ట్రాన్స్ఫారంలు ఒక ట్రాన్స్ఫారం పంపితే బాగుంటుంది సార్. పోయినసారి మాత్రం అటుపోయినసారి మాకు ఏ కొడుతో లేదు. ఒక్కనాడు పీసు పోకుండే మంచిగా నడుస్తుండే. మళ్ళీ కరెంటు లో వోల్టేజ్ వస్తుందో మళ్ళీ ఎందుకు ఇట్లా అవుతుందో కానీ మాకు ఆ ఇబ్బందులు బాగున్నాయి. అంత కావలిస్తే వచ్చి చూస్తే కరెంటు వాళ్ళు కూడా వచ్చి చూస్తే కూడా అర్థమవుతుంది వాళ్ళకు కూడా. మేము అవద్దని చెప్తున్నామంటే కూడా అట్లా ఉంది మా బాధ. మా బాధను మీరు అర్థం చేసుకొని ఓ ట్రాన్స్ఫారం తీస్తే మంచిగా బతుకుతాం, మంచిగా చేసుకుంటాం సార్. మాకు వర్షం ఇప్పుడు ఏ దశలో ఉంది? ఎన్ని రోజుల నుంచి సమస్య ఎదుర్కొంటున్నారు? నీళ్లు పారించడానికి ఎట్లా ఇబ్బంది? పొట్టాలో ఉంది సార్. ఇప్పుడు ఉండే నీళ్ళే ఇప్పుడు ఇబ్బంది పెట్టుకమే. ఇప్పుడు కరెంటు ఇప్పుడే పెడుతుంది, నీళ్ళు వారకం ఇప్పుడే అవుతుంది ఎక్కువ. అప్పుడు నాట్లప్పుడు వస్తుండే జర కరిగట్లు ఇట్లా పారుతుండే. ఇట్లా ఓ మాడికి ఆన కట్టుకొని తెంపుకుంటుంటే పారుతుండే. బాగా నీళ్ళకి ఇబ్బంది అయింది. ఈ కరెంటు ట్రాన్స్ఫారం ఉండలేదు. మోటార్లు ఈకేది వస్తుంది, కరెంటు నడుస్తలేదు. మోటార్లు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అవి కాలిపోకడం, ట్రాన్స్ఫారం కాలిపోకడం దీంట్లోకే సరిపోతుంది. మా పరిస్థితులు ఇవే అయినాయి. మా బతుకు ఎందుకు ఇట్లా అవుతుందో తెలుస్తలేదు. కరెంటు పూర్తి రాకుండా ఉన్నా కానీ మేము చేయకుండానే ఉన్నాం. చేసి నష్టం అయిపోతున్నాం. కాపుదానం. గతంలో ఎప్పుడైనా ఇట్లా సమస్యలు ఎదుర్కొన్నారా? బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్య లేవు. కేసీఆర్ ప్రభుత్వం లేవు కానీ సంవత్సరమా సార్ ఈ ట్రాన్స్ఫారం కాడ కాబట్టి మేము మొన్న కాలువ నీళ్ళు వచ్చినాయి. కాలువ నీళ్ళు వస్తే ఒక మోటార్ ఇప్పియాలంటే పందని ఇవ్వపోయి ఒక మోటార్ ఇప్పిస్తే ఈ చెరువు ఉంది ఒకటి, ఆ చెరువు కొట్టుకుంటే ఈ రైతులు మంచిగా బతుకుతాం. కరెంటు దాంట్లో నీళ్ళు ఉంటే మా బోర్డు కొడతాయి సార్. నీళ్ళు మంచిగా కొడతాయి బోర్డు. కరెంటు చాలా సతాయిస్తుంది. మమ్మల్ని ఇంత పందనిస్తలేరు. నేను 66 ఏళ్ళ మంచిది సార్. రోజు తమ్మం ఎక్కి పీసులు వేయాలంటే నన్ను ఉంటుంది సార్ కాదు. కాగానే మొత్తం దినం వచ్చి తెల్లారు వచ్చి ఆ బాటలో వండుకుంటాం అందరం. ఏం చేస్తాం సార్? మళ్ళంగా ఇట్లా ప్రాబ్లం ఉంది. సంవత్సరమా మాకు కరిగట్లు చేసుకున్నప్పుడు ఇట్లే బాగా నోడికాడికి వచ్చింది సార్ చేలు. ఇప్పుడు ఒక్క నెల రోజులు కరెంటు మంచిగా ఇచ్చి ఒక ట్రాన్స్ఫారం కనిపిస్తే మంచి బతాం సార్. మేము ఎకరాలు వేసినాం. నేను 6 ఎకరాలు వేసిన సార్. ఎట్లుంది పంట? ఇంకా ఇట్లనే ఉంది కదా, మొత్తం ఎండిపోతున్నాయి. ఈ కరెంటు దానికి పీసులు ఎగిరిపోతాయి. ఇబ్బంది గంటకు పోతుంది. అసలుకి ఎవడు అడిగేటోడు కూడా లేడు వాళ్ళని. ఈ ప్రభుత్వాన్ని పోయిన ప్రభుత్వంలో మంచిగా ఉండేది. ఒక్క పారి ఇట్లా మోటార్ కాలిపోలే, ట్రాన్స్ఫారాలు కాలిపోలే. అసలు మేము దాని జోలికే పోకుంటాం. దీనిలో మట్టం ఎప్పుడు పోతానే ఉంది కరెంటు. ఒకటి మోటార్ ఇప్పిస్తే మేము బతుకుతాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి విద్యుత్ సమస్యలు లేవని, దానివల్ల పంటలు బాగా పండించుకున్నామని చెప్పి రైతులు మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఏడాది కాలంలోనే తీవ్రమైనటువంటి విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, విద్యుత్ ఇబ్బందుల వల్ల పంటకు నీరు సరిగా పారించుకోలేకపోతున్నామని, రోజు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పంట ఎండిపోయేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయని, సాధ్యమైనటువంటి తొందరగా ఈ లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
వీడియో స్పీకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.